హర్మూజ్ తీర ప్రాంతంలోని పర్వతాల కింద భూగర్భ గుహల్లో దాచింది. సాధారణ క్షిపణుల వల్ల వీటికి ఎటువంటి నష్టం కలగదు. అందుకే అమెరికా బంకర్ బస్టర్ బాంబులను బయటకు తీసింది. సాధారణ బాంబులు ఉపరితలాన్ని తాకగానే పేలిపోతాయి, కానీ బంకర్ బస్టర్ బాంబులు భూమి లోపలికి చొచ్చుకెళ్లి మందపాటి కాంక్రీట్ గోడల వెనుక దాగి ఉన్న శత్రు స్థావరాలను కూడా విధ్వంసం చేస్తాయి. ఇక దానికున్న మొనదేలిన లోహపు కవచం నేల లోపలికి గోడల లోపలికి దూసుకుపోతుంది. ఒక రకంగా ఇది డ్రిల్లింగ్ చేస్తుంది. ఇందులోని డిలేడ్ ఫ్యూజ్ అనే పరికరం దాదాపు 20 నుంచి 100 అడుగుల వెళ్ళిన తర్వాత మాత్రమే పేలుడు జరిగేలా చూస్తుంది. ఫలితంగా శత్రు దేశాల భూగర్భ స్థావరాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ బంకర్ బస్టర్ బాంబులను వాడినట్టుగా తెలుస్తోంది. డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్టుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. దీంతో ప్రస్తుతం ఇక లోతైన ఛేదక మందుగుండు సామాగ్రిని విజయవంతంగా విధ్వంసం చేయగలిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకంగా ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ప్రవహించే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. మరోవైపు ఇక హర్ముజ్ జలసంధిని సురక్షితం చేయడంలో సహాయపడాలన్న ట్రంప్ పిలుపును నాటోతో సహా చాలా అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించిన తర్వాత అమెరికా ఈ చర్య తీసుకుంది. ఇరాన్పై తాను ఎంచుకున్న యుద్ధానికి మద్దతు కూడగట్టలేకపోయానంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచం తన ప్రయత్నాలు మెచ్చుకోకపోయినా తాను ప్రపంచ శ్రేయస్సు కోసమే యుద్ధం చేస్తున్నానంటూ ట్రంప్ నొక్కి చెప్తున్నారు. నాటోకు ఎంతగానో సహాయం చేసినప్పటికీ అమెరికాకు మద్దతు లభించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా నిరోధించడం మిత్ర దేశాల ప్రయోజనాలకు మంచిదంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద తాము 2 మైండ్ స్వీపర్లను పంపడానికి ఇష్టపడతామని చెప్పుంటారంటూ అనుకున్నారని, అదేం పెద్ద విషయం కాదని, దానికి పెద్దగా ఖర్చు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా సాంప్రదాయ మిత్ర దేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇక ఈ నేపథ్యంలో ఆయన ఈ బాంబు దాడులకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెలల తరబడి ఈ మార్గాన్ని అనుసరించమని